గుడారంలో ప్రభు యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తుంటే ఆ వస్తువులు, ఆ గృహంలో శాంతి ఉంటుంది. చప్పట్లు కొట్టు. ఆ గృహంలో సమాధానం ఉంటుంది, ఆ గృహంలో నెమ్మది ఉంటుంది. నాకు అచిత్రం అనిపించింది. లక్షలు పెట్టి తెచ్చుకుంటారు. మీ ఇంట్లో కంజరు ఉందా? అది ఉండదు. ఎందుకుండిద్ది? ఉందా కంజరి? ఎంత అయిద్దండి కంజరి? నీ పిల్లోడు నువ్వు తీసుకుని ఆ కంజరి చూసి వాదిస్తుంటే అది దేవునిని మహిమపరిచే సాధనం. ప్రైజ్ లార్డ్. దేవుని ఆధిపత్యాన్ని చూపించే సాధనం ఉండదు. ఒక మంచి ఏ నెలకి ఆ నెల ఒక మంచి దేవుని వాక్యము ఉందా? లేదన్నా. మన శిశోర్కి వెళ్ళాం, గొవ్వలతో చేశారు, భలేగా ఉంది, ఆకర్షణగా. తెచ్చి పెట్టుకో, అపవాది వచ్చి కూర్చుంటాడు. నీకు తెలుసా ఆ వస్తువు దేన్ని ప్రేరేపిస్తుందో తెలుసా? దేన్ని ఆకర్షిస్తుందో తెలుసా? దేన్ని గమనిస్తుందో తెలుసా? ఇవన్నీ ఉత్ప్రేరకాలు, ఈ ఒక టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. దేనికి? ఆత్మలోకానికి ఇవి పనిచేస్తూ ఉంటాయి. మీకు అర్థమై ఒక్క మాట చెప్పి ముగిస్తా. చాలా లోతైన సబ్జెక్టులు ఇవన్నీ. మోషే దేవుడు చెప్పాడు, ఈ రాత్రి సంహారపు దూత వస్తుంది, గృహంలో ఉన్న జ్యేష్ఠులందరినీ సంహరించబోతుంది. ఇశ్రాయేలు ప్రజలారా, పస్కా పశువుని తీసుకురండి, గొర్రె పిల్లని, దానిని వధించండి. ఇసోప్ అనే దాన్ని తీసుకుని మీ గుమ్మములకు రాయండి, నిలువు గుమ్మకి అడ్డగమ్మకి రాయండి. ఆ గృహములోకి మరణ దూత రాదు, కీడు జరగదు, ప్రమాదం జరగదు అని చెప్పాడు. మీరు సున్నితంగా చూస్తే సంహారపు దూత అనేది భౌతికమైంది కాదు, అది స్పిరిచువల్ సంబంధించి. ఇక్కడ గొర్రె పిల్ల, రక్తము, ఇసోపు భౌతికమైనవి. నీకు అర్థమైనయా? గొర్రె పిల్ల భౌతికంగా మనం చూస్తున్నాం, రక్తం మనకు తెలుసు, ఇసోపు తెలుసు. ఈ భౌతికమైనవి రాస్తే దీని కనెక్షను స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్ళిపోయింది, ఆ స్పిరిచువల్ రెలములోకి వెళ్ళింది. అంటే భౌతికం నుంచి స్పిరిచువల్ రెలములోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ స్పిరిచువల్ రెలములో ఉన్న ఆ జీవులు వచ్చి, ఆ మరణపు దూత వచ్చి దీన్ని చూసింది. అర్థమవుతుందా పాయింట్? అంటే ఫిజికల్ నుంచి స్పిరిచువల్. నువ్వు తెచ్చుకున్నావు చూడు, బాగుందని, ఇది ఏమైనా అపవాది వాళ్ళకి కనెక్ట్ చేసిద్ది. జాగ్రత్త, మీకు తెలియదు. వస్త్రము కొన్నా కూడా ఇది మెటీరియల్. ఈ మెటీరియల్లో నుంచి అపవాదిని ఇంటిలోకి రావడానికి ఆస్కారం ఉంది. కొంతమంది వాహనాలు కొనుక్కున్న కాడి నుంచి బాగాలేదని అంటారు. తెలియదుగా పాపం వాళ్ళకి. ఉత్ప్రేరకంగా పని చేస్తాయి. ఇవన్నీ ఏంటి మనకి? నువ్వు గృహంలోకి వెళ్ళినప్పుడు దేవునిని ఘనపరిచే వరకే ఉంచు. అవి నీకు నిఘా పెడతాయి. నిన్ను వాడి చేతికి అప్పగించే ఎరలు ఎన్ని, వలలు ఎన్ని మీకు తెలియదు, అర్థం కాదు చెప్పిన. ప్రైజ్ లార్డ్. జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఇంకొక మాట చెప్తాను. నేనేమంటానంటే, ఒక్కోసారి ఏదైనా బాధలో వస్తే, ఇంట్లో ఇబ్బందిగా ఉందంటే, ప్రేయర్ ఆయిల్ ఇచ్చి ఇది వాటర్లో కలిపి మీరు చల్లండి అమ్మా అని చెబుతా. ఇది మెటీరియల్. రాత్రి వచ్చి అపవాది స్పిరిచువల్ రెలములో నుంచి వస్తాడు. వాడికి భయం దీనంటే. చప్పట్లు కూడా
అందుకే గుమ్మములకు మీ రక్త ప్రోక్షణ చేయాలి. మీ గృహంలో అశాంతి ఉంటే, మీ గృహంలో అప్పుల భారం ఉంటే, మీ గృహాల అనారోగ్యం ఉంటే, వాడి విగ్రహం ఉంది. ప్రార్థన చేసుకుని ఆత్మ సంబంధమైన వాటితో నువ్వు లోనకెళ్ళి మనోనేత్రం తెరవబడి నువ్వు గృహం అంతా చూసి ఏది నీకు నువ్వు బాధ కలిగిస్తుందో దాన్ని ఇసిరిపడేయాలి. ప్రైజ్ లార్డ్. అలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా పనిచేస్తుంది ప్రోగ్రామింగ్ కోడ్తో చెక్కబడిన స్మార్ట్ స్మార్ట్ స్మార్ట్. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుని ఇంకా చాలాసేపు, దాదాపు ఈ చాలా పెద్ద సబ్జెక్ట్, ఎనిట్టం కాదు, ప్రాక్టికల్గా చేయండి, ప్రార్థన చేయండి, లోనకి వెళ్ళండి. మీరు ఏదైనా కూడా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి. ఎట్లున్నాడు రా అబ్బాయి, ఎట్లున్నాడు,